రండి. పాల్గొనగా వేగమిరా రండి. బలి పూజలు సేయగా పరుగిడిరా రండి. సంతసముతోనే సన్నిధి చేరి, సంతసముతోనే సన్నిధి చేరి, దివ్యమాత సంరక్షణలో నన్ను కరుణించి, దివ్యమాత సంరక్షణలో తన రూపముగా స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా, స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా, పూజలో పాల్గొనగా వేగమిరా రండి. బలి పూజలు సేయగా పరుగిడిరా రండి. పూజలో పాల్గొనగా వేగమిరా రండి. బలి పూజలు సేయగా పరుగిడిరా రండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ తపకాలంలో మనందరికీ కూడా మన తల్లి అయిన శ్రీ సభ ఒక గొప్ప మహోత్సవాన్ని ఈనాడు ఏర్పాటు చేసింది. ఈనాడు ప్రభు మంగళవార్త మహోత్సవం అనగా గాబ్రియేలు దూత మరియ తల్లికి మంగళవార్త, శుభవార్త చెప్పినటువంటి విషయాన్ని, సంఘటనను ఈనాడు మన తల్లి అయిన శ్రీ సభ ఈ పాస్కా ఆయత్త కాలంలో ఒక గొప్ప వేడుకగా జరుపుకోమని ఆహ్వానిస్తుంది. మరి తపస్కాలంలో మనం ఎక్కువగా ధ్యానంలో ఉంటాం, ఉపవాసంలో ఉంటాం, ప్రార్థనలో ఉంటాం. మరి ఈ సమయంలో మనం మన తల్లి యొక్క మహోత్సవాన్ని ఈ విధంగా కొనియాడడం ఒకంత మనకి కష్టతరంగా ఉన్నప్పటికి కూడా, అసౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా, మన తల్లి అయిన స్త్రీ సభ ఈ సమయంలోనే, ఈ తపస్సు కాలంలోనే ఈ పండుగను ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక గొప్ప ఉద్దేశం కూడా ఉంది. దానిని మనం ఈనాడు కులాంకుషంగా మనం ప్రసంగంలో వినబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక నానుడి ఉంది. అదేమిటంటే, భూషణం రజతం మౌనం స్వర్ణం అన్నారు. భూషణం రజతం మౌనం స్వర్ణం అన్నారు. మీలో చాలామందికి ఇది అర్థమయ్యే ఉంటుంది. భూషణం అంటే భాషణం, అది రజతం, కానీ మౌనం స్వర్ణం. మాట్లాడడం అన్నది వెండి లాంటిది, కానీ మౌనంగా ఉండడం లాంటిది బంగారం లాంటిది.
ఎందుకంటే మౌనమే మనిషిని ధ్యానంలోనికి తీసుకొని వెళుతూ ఉంది. మీకు తెలుసో తెలియదో, మరియ తల్లి గాబ్రియేలు దూత తన ఇంటిలోనికి వచ్చే నాటికి, ఆ గాబ్రియేలు దూత శుభవర్తమానాన్ని తీసుకొని తన ఇంటిలో ప్రవేశించే నాటికి మరియ తల్లి మౌన ముద్రలో కూర్చొని ఉంది, ప్రార్థన ముద్రలో కూర్చొని ఉంది. ఆమె వేసినటువంటి ముద్ర ప్రార్థనా ముద్ర, మౌన ముద్ర. అప్పటి వరకు కూడా ఒక యూదా మహిళగా ఆమె ఆనాడు ఉన్నటువంటి మత గ్రంథాలన్నిటిని కూడా చదువుకొని ఆ మెస్సయ్య రాక కోసం మౌనంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మామూలు యూదా మహిళగా ఉంది. ఆ మౌనంలోనే దేవుడు తన దూతను పంపాడు. ఆ మౌనంలోనే దేవుడు ఆమెకు ఒక గొప్ప శుభవర్తమానాన్ని ఇచ్చాడు. ఆ మౌనంలోనే దేవుడు ఆమె ఆత్మను తాకాడు. కనుకనే మరియా ఆనాడు యూదా మహిళ అయినటువంటి మీ అందరి వలె ఒక స్త్రీ అయినటువంటి, ఒక కన్యక అయినటువంటి ఆమె ఈనాడు దేవమాతగా, దేవుని యొక్క తల్లిగా, యేసుక్రీస్తు యొక్క తల్లిగా, మనందరికీ ప్రియమాతగా, మన స్త్రీ సభ తల్లిగా ఆమె ఈనాడు కొనియాడబడుతూ ఉంది. మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చినటువంటి మహాత్మా గాంధీ అట, ఆయన వారానికి ఒక్కసారి మౌనవ్రతం పాటించేవాడట. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి ఉద్యమం మహా ఉద్యమం. మన భారతదేశానికి మరి బానిసత్వం నుంచి సంకెళ్లను తెంచి అందరికీ స్వేచ్ఛ వాయువులను ఇవ్వడానికి ఆయన ఒక గొప్ప ఉద్యమాన్ని ఆయన ప్రారంభించాడు. అంతటి ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి అంటే ఆ గందరగోళ పరిస్థితుల్లో, అప్పుడున్నటువంటి ఆ సంక్లిష్టమైనటువంటి సమయంలో అది మామూలు మనిషి వల్ల అయ్యేటువంటి పని కాదు. ఎన్నెన్నో చర్చలు, సమావేశాలు, ఎన్నెన్నో విషయాలను అతడు ఆత్మావలోకనం చేసుకోవాలి. కనుక తనకు తానుగా వారానికి ఒకసారి ఆయన మౌనం దాల్చడం పాటించాడట. ఆ సబర్మతి ఆశ్రమంలో ఈ మౌనాన్ని ఆయన ఎందుకు పాటిస్తాడో అందరికి అర్థమయ్యేది కాదట. ఆ మౌనంలో నుంచే ఆయన తన యొక్క ప్రణాళికను రచించుకునేవాడు. ఆ మౌనంలోనే ఆయన ఉన్నతమైనటువంటి ఆశయానికి ఎలా బాటలు వేయాలో ఆయన ఆనాడు దాన్ని తెలుసుకునేవాడు. కనుకనే ఆయన మన దేశానికి స్వాతంత్రం తీసుకొని రాగలిగాడు. ఈనాడు మరి ఈ తపస్కాలంలో మనం ఆచరించేటువంటిది కూడా ఒక ఉద్యమమే. ఏం ఉద్యమం? పాపం మీద ఉద్యమం. ఈనాడు పాపం మీద ఈ 40 రోజుల పాటు కూడా ఆ పాపము, దాని యొక్క పర్యవసానాన్ని ధ్యానిస్తూ మనం ఆ పాస్కా మహోత్సవంలో పరిశుద్ధంగా పాల్గొనడానికి ఈ 40 రోజులు కూడా మనం దీక్ష పూనాం. ఈ దీక్షలో అత్యంత శక్తివంతమైనటువంటి సాధనం ప్రార్థన కావచ్చు, పూజ కావచ్చు, శిలువ మార్గం కావచ్చు, మరొకటి కావచ్చు. అత్యంత ప్రధానమైనటువంటి సాధనం మౌనమే. మౌనం ద్వారానే, ధ్యానం ద్వారానే ఈ 40 రోజుల పాటు కూడా మన లోతుల్లో మన అంతరంగాన్ని పరిశీలించుకొని మన పరిశుభ్రంగా మన దేవుని ముందు నిలువబడవలసి ఉంది. కనుకనే ప్రియులారా, మనమందరం కూడా ఆ మౌనాన్ని, మన ఆంతరంగిక మౌనాన్ని, ఆత్మలో మౌనాన్ని మనం పాటిస్తూ మన రక్షణను మనం అది త్వరలో చేరుకోగలనటువంటి ఆశను మనమందరం కూడా ఆ సంకల్పాన్ని, ఆశను చేరుకోవడానికి, ఆ సంకల్పాన్ని సిద్ధించుకోవడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. అందుకు ఈ తపస్కాలం ఒక గొప్ప కాలం. అందుకే చాలామంది క్రైస్తవులు కూడా ఈ తపస్కాలంలోనే చాలా డిస్టర్బెన్స్గా ఉంటారు, చాలా గందరగోళంగా ఉంటారు. ఎందుకంటే ఎన్నెన్నో ప్రార్థనా సమావేశాలు, ఎన్నెన్నో ప్రార్థనలు, అటు శిలువ మార్గాలు, ఇటు ఉపవాస ప్రార్థనలు, అటు పాదయాత్రలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మనం ఏదో ఒక క్రొత్త విషయాన్ని మనం తీసుకున్నాం అనుకుంటున్నామే కానీ అసలు సిసలైనటువంటి ఆ తపకాలం యొక్క, ఆ తపస్సు యొక్క ఆ ప్రాథమికమైనటువంటి మౌలికమైనటువంటి విషయాన్ని, మౌనమైనటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం. మన పూర్వ క్రైస్తవులు, మీకు తెలుసో తెలియదో, ఇప్పుడు మనం చాలా ఈ తపస్కాలంలో చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. కానీ మన సనాతన క్రైస్తవులు, మన సాంప్రదాయ క్రైస్తవులు ఈ 40 రోజుల పాటు కూడా అనేక ఆడంబరాలకు, అనేక విషయాలకు దూరంగా ఉండి మౌనంగా దేవాలయంలో ప్రవేశించి ప్రార్థన చేసేవాళ్ళు. వారికి వారుగా దేవాలయానికి వచ్చి శిలువ మార్గాలను వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. కేవలం బహిరంగ శిలువ మార్గాలు మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా ఈ 40 రోజుల పాటు ప్రతి దినం కూడా 3 గంటలకి దేవాలయంలో ప్రవేశించి శిలువ మార్గాన్ని వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు ఒక వడకంలోనికి వెళ్ళేవాళ్ళు, తమ్ము తాముగా వాళ్ళు వడుక్కునేవాళ్ళు, అనగా తమని నెమరేసుకునేవాళ్ళు. అలాంటి గొప్ప కాలం, పరిశుద్ధ కాలం ఇది.
కనుక మరియ తల్లి ఆనాడు శుభవర్తమానాన్ని అందుకున్నది అంటే ఆమె ఉన్నటువంటి మౌన ముద్ర, ఆమె వేసినటువంటి ఆ ప్రార్థన ముద్ర ఆమెను దేవుడి ఉన్నంత స్థితికి ఆమెను తీసుకొని వెళ్ళింది, శుభవర్తమానాన్ని అందుకుంది. మనం కూడా అలాంటి గొప్ప శుభవర్తమానాన్ని అందుకోవాలంటే మన అంతరంగంలోనికి మనం తొంగి చూద్దాం. ఈ 40 రోజుల పాటు మన అంతరంగంలోని తొంగి చూసుకొని ఏ ఏ విషయాలలోనైతే మనం మార్పు చెందాలో, పరివర్తన చెందాలో వాటిని మనం పరివర్తన చెందడానికి, మార్పు చెందడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు గొప్ప సాధనం దివ్య బలి పూజ కదా. ఈ దివ్య బలి పూజలో అలాంటి ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి విషయాన్ని మనందరికి కూడా ఆపాదించమని ఆ ప్రభుని ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. ఈ పరిశుద్ధమైన విందులో పాల్గొనడానికి ముందుగా మనం చేసినటువంటి పాపములను తలంచి ప్రభుని క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రజలకు ఎల్లవేళల సమాధానం, పరలోకమున మహారాజా ఏలిన వారైన సర్వశక్తి గల పరమపిత నీకు వేడుచున్నాము, నీ దయనే ఇళ్ళలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, నీ దయనే ఇళ్ళలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడ ఏలిన వార సర్వేశ్వరుని గొలె పిల్ల, పితయోక పుత్రుడ శ్రీ యేసువా, మా ప్రభువా, లోక పాప పరిహార మహిమా
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ వాక్కు కన్య మరియమ్మ గర్భమందు మానవ శరీరము ధరింపవలెనని చిత్తగించితివి. మా రక్షకుడు దేవుడనియు మానవుడనియు దృఢముగా విశ్వసించు మేము అతని దైవ స్వభావమందును పాలివారమగునట్లు కృపచూపుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నన్ను గూర్చి శాసన గ్రంథమందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. ఎబ్రీలకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనము వరకు. రెండవ పఠనము ఎబ్రీలకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనము వరకు. ఏలయనా, ఎద్దుల మేకల రక్తము ఏనాటికి పాపములను తొలగింపలేదు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించున్నప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లు అనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకు పాప పరిహార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేనిట్లాంటిని, నన్ను గూర్చి శాసనము గ్రంథమునందు వ్రాయబడినట్లు, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుడు సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరుగునని ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నింటినీ తొలగించి వాని స్థానములో దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లునర్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభువు వాక్కు.
ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా రాసిన శుభవార్తలోని భాగము. పునీత లూకా రాసిన శుభవార్త మొదటి అధ్యాయము 26 నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమ యందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యేసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని ఆ దూతను ప్రశ్నించాను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమును చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. అందరం కొద్దిసేపు మౌనం వహించి ఈనాడు మనం జరుపుకునేటువంటి ఈ శుభవార్త మహోత్సవాన్ని ధ్యానించుకుందాం. గాబ్రియేలు దేవదూత మరియ తల్లి ఆమెను సందర్శించి చెప్పినటువంటి మాటల ప్రకారం మన రక్షణ అనేటువంటి ఒక గొప్ప విత్తనం ఈ భూమి మీద పడింది. ఆదిలో ఉన్నటువంటి వాక్యం మానవధారిగా, శరీరధారిగా మరియ తల్లి గర్భంలో ప్రవేశించినటువంటి సన్నివేశం కనుక ఆ తల్లికి నిండుగా వందనాలు చెప్దాం. ఆనాడు ఉద్యానవనంలో ఆ మొదటి ఏవ దేవుని అవిధేయించి పాపం మూట కట్టుకుంటే, ఈ నూతన ఉద్యానవనంలో మళ్ళీ ఏవ రెండవ తల్లి మరియ తల్లి విధేయతతో తిరిగి మళ్ళీ మానవ జీవితానికి గొప్ప కళ్యాణాన్ని, గొప్ప రక్షణను తీసుకొని వచ్చింది. కనుక ఆ తల్లికి వందనాలు చెల్లించుకుంటూ మనమందరం కూడా ఆ తల్లికి అత్యంత ప్రియమైనటువంటి మంగళవార్త జపాన్ని భక్తితో జపిద్దాం. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమయ్యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇందాక నేను పూజ ఆరంభంలో చెప్పినట్లుగా ఈ తపస్సు కాలంలో మన తల్లి అయిన శ్రీ సభ
మనకి మహోత్సవాన్ని ఏర్పాటు చేసింది. మంగళవార్త మహోత్సవం. మరియ తల్లికి మంగళవార్త చెప్పినటువంటి సంఘటనను ధ్యానించమని శ్రీ సభ ఈనాడు మనందరినీ కూడాను ఆహ్వానిస్తుంది. చాలాసార్లు కూడా మనం చదువుకున్నటువంటి ఈ సువార్తను, శుభవార్తను మనం ధ్యానించాం. అనేక ప్రసంగాలు కూడా మనం విన్నాం. దాదాపుగా ఒక సంవత్సరంలో ఒక 50 సార్లైన ఈ మరి సువిశేష భాగాన్ని మనం చదువుకుంటాం, ధ్యానిస్తాం. అనేక అంశాలు కూడా మనం పరిశీలించుకుంటాం. అయితే ఈరోజు మనం ఒక కొత్త కోణంలో ఆ మరియ తల్లికి మంగళవార్త చెప్పినటువంటి సన్నివేశాన్ని మరొక విధానంలో మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు తెలుసు, ఈరోజు తారీఖు ఎంత? 25, మార్చి 25. ఈరోజు నుంచి డిసెంబర్ 25 వరకు ఎన్ని నెలలు? 9 నెలలు. అనగా ఈ మార్చి 25న మరియ గర్భాన పడినటువంటి వాక్యం శరీరధారి అయి పిండమై ఆ తరువాత లోన బాలుడై డిసెంబర్ 25 నాటికి, అనగా 9 నెలలు సంపూర్ణంగా నిండినటువంటి బాలునిగా, దైవ కుమారుడిగా క్రిస్మస్లో మనకి కనిపిస్తాడు యేసు ప్రభు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే మన శ్రీ సభ ఈ మార్చి 25కి డిసెంబర్ 25, క్రిస్మస్ పండుగకి 25కి మధ్యలో 9 నెలలు సంపూర్ణంగా మనకిచ్చింది. అంటే నెలలు నిండినటువంటి బాలుడు యేసుక్రీస్తు, నెలలు తప్పినటువంటి బాలుడు కాదు, లేదంటే నెలలు తక్కువగా జన్మించినటువంటి వాడు కాదు. ఎవరైనా కానీ మరి బాలుడు కానీ బాలిక కానీ సరిగ్గా ప్రవర్తించకపోతే ఈడు నెల తక్కువ వాడు అంటారు. కానీ మన బాలుడు దివ్య బాలుడు, దైవసుతుడు, సంపూర్ణమైనటువంటి బాలుడు, అంటే సంపూర్ణముగా మానవునిగా జన్మించినటువంటి వాడు అని చెప్పడానికే ఈ మధ్యకాలాన్ని మన శ్రీసభ 9 నెలలు నిర్ణయించింది. అందుకే తపస్సు కాలమైనప్పటికీ కూడా ఈ సంఘటనను ఈ మార్చి 25న ఏర్పాటు చేసింది. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం మరియ తల్లికి శుభవర్తమానాన్ని చెప్పినటువంటి విషయాన్ని. బైబిల్ గ్రంథంలో మనం చూసే పాత నిబంధన గ్రంథంలో కూడా చాలామంది యొక్క జననాన్ని ముందుగానే మరి అటు దేవుడు కానీ, దైవదూతలు కానీ, మరి దీర్ఘదర్శులు కానీ, ప్రవక్తలు కానీ ముందుగానే ప్రవచించారు. పలానా వారు జన్మిస్తారు, పలానా కుమారుడు జన్మిస్తాడు అని ముందుగానే ప్రవచనాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మనకు తెలుసు, అబ్రహాము సారమ్మలకు ఈసాకు అనేటువంటి కుమారుడు జన్మిస్తాడు అని ముందుగానే మరి ఆ 3 మనుషులు అబ్రహాము ఇంటికి వచ్చే ఏడాది కల్లా నీ భార్య సారమ్మ గర్భవతి అయి పండంటి మగబిడ్డను కంటుంది అని చెప్పేసి వారు దీవించి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సారమ్మ మరి ఒక పండంటి బిడ్డను కంటుంది, అతడే ఈసాకు. అలానే సంసోను కూడా ఒక బల పరాక్రమముడు, అనగా ఆనాడు శత్రు సైన్యాలను ఓడించగలిగినటువంటి ఒక పరాక్రమముడు, మరి శక్తివంతమైనటువంటి వాడు జన్మిస్తాడు అని కూడా బైబిల్ గ్రంథంలో ముందుగానే ప్రకటించబడింది. అలానే ప్రవక్తలలో ముఖ్యుడు సమూయేలు ప్రవక్త కూడాను, శామ్యూయేలు ప్రవక్త కూడాను ముందుగానే ప్రవచించబడ్డాడు. అతని యొక్క జననాన్ని అతని తల్లి అయినటువంటి హన్నాకు. ఈ విధంగా పాత నిబంధన గ్రంథంలో కొంతమంది వ్యక్తుల యొక్క జననాన్ని ముందుగానే ప్రకటించారు. నూతన నిబంధన గ్రంథంలో కూడా ఇద్దరి యొక్క జననాన్ని సూచిస్తారు. 2 వ్యక్తులు ఎవరు? యోహాను, బప్తిస్మ యోహాను, అనగా ఎలిజబెతమ్మ జకరియా కుమారుడు. అతని యొక్క జననాన్ని కూడాను దూత ముందుగానే ప్రకటించింది. అలానే యేసు యొక్క జననాన్ని కూడా ముందుగానే ప్రకటించింది. కానీ వీరందరి జననం ఒక ఎత్తు అయితే యేసు ప్రభు యొక్క జననం మరి ఒక ఎత్తు. అనగా వీరందరికీ అందించబడినటువంటి వర్తమానం, శుభవర్తమానం, ఆ మంగళవార్త ఒకటైతే మరియ తల్లికి అందినటువంటి మంగళవార్త, ఈ మంగళవార్తలన్నిటికీ కూడాను ఒక ముఖ్యమైనటువంటిది, తలమానికమైనటువంటి మంగళవార్తను దేవుడు మరియ తల్లికి అందించాడు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క అవసరతను గుర్తించినటువంటి దేవుడు వీరి యొక్క జననాలను ప్రకటించాడు.
అయితే మరియమాతకు చెప్పినటువంటి శుభవర్తమానంలో కేవలం క్రీస్తు యొక్క జననం మాత్రమే కాదు, మరియ తల్లి యొక్క విశిష్టతను కూడాను అక్కడ దేవుడు పొందుపరిచాడు. అంటే కేవలం యేసుప్రభు జన్మిస్తాడు, ఆమె గర్భాన ఆమె ఒక కుమారునికి అంటుంది, ఆయన యేసుప్రభు, ఆయన లోకరక్షకుడు, ఆయన మానవుల యొక్క పాపముల నుండి మరి ప్రజలను విడిపిస్తాడు, విమోచిస్తాడు అన్న విషయం మాత్రమే కాదు, దాని వెనుక మరియ తల్లి యొక్క విశిష్టత ఏంటో, ఆమె గొప్పతనం ఏంటో, ఆమె ఏమయ్యుందో అని కూడా దేవుడు ఆ శుభవర్తమానంలో, ఆ మంగళవార్తలో పొందుపరిచారు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మరియ తల్లి గురించి మనకి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి కదా. ఒక సిద్ధాంతం ఏంటి? ఆమె దేవమాత అని పిలుస్తాం, మరియ తల్లి దేవమాత అని పిలుస్తాం. ఇతరులు పిలవరు, ఇతరులు చాలామంది కూడా ఆమె క్రీస్తు ప్రభు యొక్క తల్లి అంటారంతే. కానీ మన కథోలికలు ఏమంటాం? ఆమె దేవమాత అంటాం. అంటే దేవుని యొక్క మాత, దేవుని యొక్క తల్లి అని మనం గుర్తిస్తాం. ఇతరులు గుర్తించరు. మనం గుర్తించినంత సులువుగా, మనం విశ్వసించినంత సులభంగా ఇతరులు గుర్తించరు. ఆమెను దేవమాత అని పిలుస్తాం. అంతేకాదు మరియమాతను మనం నిష్కలంక మరియా అని పిలుస్తాం, అమలోద్భవి మాత అని పిలుస్తాం. ఎందుకు? జన్మపాప రహితోద్భవం అని పిలుస్తాం. అది కూడా ఒక సిద్ధాంతం, మన కథోలిక సిద్ధాంతం. అలానే మరియ తల్లిని గురించి ఆమె నిత్య కన్యక అని పిలుస్తాం మనం. ఇతరులు పిలవరు. ఇతరులు మరియమ్మను కేవలం యేసుప్రభువుకి తల్లిగానే గుర్తిస్తారు, కానీ అంతకు మించి గుర్తించరు. కానీ మనము రోమన్ కథోలికులంగా ఆమెను నిత్య కన్యా అని పిలుస్తాం. అంటే ఆమె యేసుప్రభుకు జననం ఇచ్చిన తర్వాత కూడా ఆమె కన్యకగానే ఉండిపోయింది అన్నటువంటి విశ్వాస సత్యాన్ని మనందరం నమ్ముతాం. కనుక నిత్య కన్యక అని పిలుస్తాం. మరి జన్మపాప రహితోద్భవి అంటాం. అంటే జన్మ పాపం లేకుండా, పాప కలంకం లేకుండా ఉద్భవించినటువంటి, పుట్టినటువంటి మాత అని పిలుస్తాం. ఈ సిద్ధాంతాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు చూపించారు? ఇది కేవలం ఏమైనా మన రోమన్ కథోలిక సంఘంలో, మన శ్రీ సభలో ఆ వేద పండితులు లేకుంటే పితాపితృలు వాళ్ళు ఏమైనా కల్పించి చెప్పారంటే లేదు. ప్రతి సిద్ధాంతం వెనుక కూడా మరియ తల్లి గురించి మనం విశ్వసించేటువంటి ప్రతి సిద్ధాంతం కూడా ఈ మంగళవార్తలో నుంచే పుట్టింది. అనగా గాబ్రియేలు దేవదూత ఆనాడు మరియ తల్లి దగ్గరకు వచ్చినటువంటి శుభవర్తమానంలో శుభవర్తమానంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే ఇన్ని సిద్ధాంతాలు దానిలో ఉన్నాయి. ఇది మనం జ్ఞాపకపరచుకోవాలి. కనుక ఎవరైనా మిమ్మల్ని అడిగితే, అమ్మ ఆమె ఎలా నిష్కలంక ఉద్భవం అవుతుంది, ఆమె ఎలా నిత్య కన్యక అవుతుంది, ఆమె ఎలా దేవమాత అవుతుంది అని ఎవరైనా అడిగితే, దీనిలో పొందుపరచబడినటువంటి ఇందాక మనం చదివినటువంటి సువిశేషంలో ఆ మంగళవార్త ప్రార్థనలో ఉన్నటువంటి ఆ సత్యం వెనుక, ఆ మాటల వెనుక మిళితమై ఉన్నటువంటి, నిగూఢమై ఉన్నటువంటి అర్థంలో నుంచే ఇన్ని సిద్ధాంతాలు బయలుదేరాయి. దానిని మనం ఈనాడు గుర్తించాలి. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, అందుకే మరియ తల్లి గురించి ఎన్నో మనం ప్రసంగాలు వింటాం, ఎన్నో పుస్తకాలు వ్రాయబడ్డాయి, ఎన్నెన్నో మహాగ్రంథాలు వ్రాయబడ్డాయి. ఎంతోమంది పునీతులు ఆ మరియ తల్లికి చెప్పినటువంటి శుభవర్తమానాన్ని ధ్యానించి వారు ఒక విధమైనటువంటి దర్శనంలోనికి వెళ్ళి అక్కడ దాని వెనుక ఉన్నటువంటి ఆ పరలోకంలో ఉన్నటువంటి అనేక విషయాలు వెలికి తీసి రహస్యాలు రాశారు చాలామంది. ఒక మహాగ్రంథమే రాయొచ్చు మరియ తల్లి. ఈ మంగళవార్త జపం గురించి మనం బాగా ధ్యానిస్తే మహాగ్రంథమే రాయొచ్చు. అయితే ఈనాడు మనం ధ్యానించేటువంటి అంశం ఈనాటి మొదటి పట్టణంలోనే దీనికి ఒక భూమిక, అంటే ఒక నేపథ్యం ఉంది. ఈ మంగళవార్త జపానికి లేకుంటే ఈ శుభవర్తమానానికి దానికి వెనుక ఈనాడు మనం చదివినటువంటి మొదటి పట్టణంలో యెషయా గ్రంథంలో ఉన్నటువంటి వాక్యంలోనే మరి చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. ఒక్కసారి ఈ వాక్యాన్ని, నేను చెప్పినటువంటి వచనాన్ని నాకు చదివి వినిపించండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం, 10-11. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సందేశమును కోరుకొనుము. ఆ గుర్తును పాతాళము క్రింద నుండి అయినను లేక ఆకాశము నుండి అయినను చూపించుమని ప్రభువుని అడుక్కోవచ్చుము. క్రీస్తునందు ప్రియులారా, ఆహాసుకి ఒక గొప్ప సందేహం వచ్చింది, అనుమానం వచ్చింది. అసలు దేవుడు తన ప్రజలను ఆయన ఆదుకుంటున్నాడా లేకుంటే విస్మరిస్తాడా
అసలు దేవుడు తన ప్రజలను విడిచిపెట్టాడా? ఈ విధంగా తన ప్రజలను బానిసత్వం నుండి విడిపించి నడిపించుకుని వచ్చినటువంటి ప్రభువు అసలు ఉన్నాడా అన్నటువంటి ఆ సందేహం అన్నది, ధర్మ సందేహం అన్నది ఆహాసులో కనపడింది. ఎందుకంటే సిరియా రాజు ఇజ్రాయేలు ప్రజల మీదకి దండెత్తి వచ్చాడు కనుక దండెత్తి వచ్చినప్పుడు వీళ్ళు భయకంపితులయ్యారు. ఇది ఎలా జరుగుతుంది, ఇక ఎలా మా జీవితాలు మనుగడ సాధిస్తాయని వాళ్ళు అనుకున్నటువంటి సమయంలో ప్రభు ఒక గొప్ప వాగ్దానాన్ని చేశాడు. ఆహాసు ప్రవక్త చెప్తున్నాడు, నీ దేవుడైన ప్రభు నుండి నీవు ఏదైనా కోరుకో, అది భూ అగాధాల లోతుల నుండి కానీ అత్యున్నతమైనటువంటి ఆకాశము నుండి కానీ అది నీవు కోరుకో, దానిని నెరవేరుస్తానన్నాడు. ఏదైనా కోరుకో, భూమి లోతుల పొరల్లోనికి వెళ్ళి అగాధాల్లోనికి వెళ్ళి నీకు కావాల్సింది కోరుకో, అది నేను ఇస్తా. అలానే అత్యున్నతమైనటువంటి ఆకాశ మండలంలో నీవేదైనా కోరుకో, అది నేను నెరవేరుస్తానని వాగ్దానం చేశాడు ప్రభు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానం వెనుక దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఆహాజుకి మహత్తరమైనటువంటి శక్తి నాలో ఉంది, అది ఏదైనా కానీ మానవుని యొక్క విశ్వాసానికి మరి అతీతమైనటువంటి విషయం, మానవుడు నమ్మజాలనటువంటి విషయం ఏదైనా కానీ నువ్వు కోరుకో, దాన్ని నీకు సంపూర్ణంగా ఇస్తాను అని చెప్పేసి ప్రభు వాగ్దానం చేశాడు. కనుకనే యెషయా ప్రవక్త ద్వారా ప్రభువు మరి అతడు వెంటనే మనం చూస్తాం అక్కడ యెషయా గ్రంథంలో. అప్పుడు ఆహాజ్ ప్రవక్త ఏమన్నాడు? 12వ వచనం, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను చెప్తున్నాడు. అయ్యా నేను ఏ గుర్తును అడగను, నువ్వు శక్తివంతుడు అయినవాడు నాకు తెలుసు కనుక నేను నిన్ను పరీక్షకు గురి చేయనని ఆహాజ్ ప్రవక్త అంటాడు. అప్పుడు ప్రభువు ఒక గుర్తు చూపిస్తాడు. ఏమిటో ఆ గుర్తు మనం ఇందాక చదివాం 14వ వచనంలో, సరే వినుడు, ప్రభువు మీకు ఒక గుర్తును చూపించును, యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. అయితే మనం ఈ ఇమ్మానుయేల్ అనేటువంటి పేరును మనం యేసు ప్రభువుకి అంకితం చేశాం. అయితే స్పష్టంగా చెప్పాలంటే ఇక్కడ చెప్పబడినటువంటి ఈ వచనం ప్రభువుకు సంబంధించింది కాదు, అది ఒక చిన్న సాదృశ్యం మాత్రమే. ఇక్కడ యువతి గర్భవతి అయి ఉన్నది, ఒక కుమారునిగాను ఇమ్మానుయేలును పేరు పెట్టండి అని చెప్పిన విషయాలు నేరుగా ప్రభుని సూచించవు, అది ప్రత్యక్షంగా ప్రభుని సూచించవు, పరోక్షంగా అంటే ఒక సాదృశ్యంగా ఒక నీడ మాదిరిగా చెప్పేటువంటి వచనాలే కానీ అది స్పష్టంగా ప్రభు గురించి చెప్పబడలేదు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి మహోత్సవానికి ఒక నేపథ్యం, ఒక భూమిక అంటే ఒక పీఠం అదే. ఆనాడు ఆహాజు ప్రవక్తతో చెప్పినటువంటి ఆ విషయం ఈనాడు మరియ తల్లిలో కూడా అది నెరవేరింది. చెప్పాడు, ఏదైనా కోరుకో గుర్తు, భూమి అగాధాలలో నుండి కానీ అత్యున్నతమైనటువంటి ఆకాశము నుండి కానీ నీవేదైనా కోరుకో, దానిని నెరవేరుస్తాడు అన్నాడు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు మనం విన్నటువంటి ఈ శుభవర్తమానంలో కూడా ఇదే జరిగింది. అదేమిటంటే మరియ తల్లి దగ్గరకు వచ్చినటువంటి గాబ్రియేలు దేవదూత ఇలాంటి విషయాన్నే మరియ తల్లికి ప్రకటన చేశాడు. మరియ తల్లి అడుగుతూ ఉంది, అయ్యా ఇది ఎట్లు జరుగును? 34వ వచనంలో, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించాను. అప్పుడు దూత మరి పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం వల్ల కుమారుడు జన్మిస్తాడని చెప్తూ ఉన్నాడు. అంటే మరియ తల్లి యొక్క జీవితాన్ని ఒక స్థితి నుంచి మరొక స్థితిలోనికి ప్రభు నడిపించాడు. ఈ వర్తమానం ద్వారా, ఈ శుభవర్తమానం ద్వారా ఒక స్థితి నుంచి మరొక స్థితిలోనికి నడిపించాడు. మరో మాటలో చెప్పాలంటే ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు మరియ తల్లి జీవితంలో. మరియ తల్లి కని విని ఎరుగని ఊహించినటువంటి అద్భుతాన్ని చేశాడు. అద్భుతం ఏంటో తెలుసా? కేవలం ప్రభువు జన్మనివ్వడం మాత్రమే కాదు, చాలాసార్లు కూడా మనం మరియ తల్లిని మనం విశ్వసించే విషయంలో ఇదే పొరబడతాం. మనం కేవలం మరియ తల్లి యేసు ప్రభువుకు జన్మనిచ్చింది అన్నటువంటి విషయంలో మీరు ఆగిపోతే మరియ తల్లిని మీరు సగౌరవంగా గౌరవించినట్లు కాదు, దానికి వెనుక ఉన్నటువంటి భావాన్ని మీరు గ్రహించాలి. అంటే కేవలం యేసు ప్రభువుకు జన్మను మాత్రమే ఇవ్వలేదు, ఆ జన్మ వెనుక దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అదేంటో తెలుసా? ఆ తర్వాత మరియ తల్లి ఆ విషయాన్ని ఆ తర్వాత చెప్తూ ఉంది. అదేమిటంటే ఆమె కేవలం గర్భం ధరించి మరి కుమారుని కనడం మాత్రమే కాదు, మరియ తల్లి అంటుంది, దేవుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశాడు,
అతిశయమైనటువంటి కార్యాలు చేశాడు, నమ్మశక్యంగానటువంటి కార్యాన్ని చేశాడు. ఏంటో తెలుసు ఆ కార్యం? కన్యకగా గర్భం ధరించడం. క్రీస్తునందు ప్రియులారా, ప్రకృతికి విరుద్ధమైనటువంటి విషయాన్ని దేవుడు మరియ తల్లి జీవితంలో చేశాడు. మానవుడు ఊహించనటువంటి విషయాన్ని దేవుడు మరియ తల్లి విషయంలో చేశాడు. అది అక్కడ ఉన్నటువంటి గొప్ప వేదాంత సత్యం. దాన్ని మనం గ్రహించాలి. ఇది మరియ తల్లికే ఆపాదించబడింది, మరి ఏ యూదా మహిళ కూడా ఆపాదించబడలేదు. ఆనాడు మెస్సయ్య జన్మిస్తాడనట ఆ నజరేతు గ్రామంలోనూ ఆ చుట్టుపక్కల గ్రామంలోనూ ఆ యూదా సీమలో ఎంతోమంది అమ్మాయిలు మరి కన్యకగా ఉండిపోవాలనుకున్నారట. ఎందుకంటే మెస్సయ్య కన్యక ద్వారానే ఉద్భవిస్తాడు కాబట్టి ఆ మెస్సయ్య నా గర్భం ద్వారా వస్తే నా జీవితం పండిపోతుంది, నా జీవితం మరి ధన్యమవుతుందని ఎంతోమంది యువతులు ఎదురు చూసేవాళ్ళట. కానీ దేవుడు ఒక మరియ తల్లిని మాత్రమే ఎన్నుకున్నాడు. ఎంతోమంది యోధా మహిళలు కన్యలు ఉన్నప్పటికీ కూడా కన్య మరియమ్మ గర్భాన మాత్రమే దేవుడు తన రూపాన్ని ఆయన ఇచ్చుకున్నాడు. అందుకే మరియ తల్లి అంటుంది, ఆయన నా ఎడల గొప్ప కార్యములను చేశాను. మన కథోలిక బైబిల్లో గొప్ప కార్యాలనే ఉంది. ఇతర బైబిల్లో అనువాదాల్లోకి మనం వెళితే అక్కడ వ్రాయబడి ఉంది, ఆయన నా ఎడల అతిశయములు చేశాను. అతిశయములు అంటే గొప్ప కార్యాలంటే మనకు మామూలు కార్యాల్లా కనిపిస్తాయి. అతిశయాలు అంటే నమ్మశక్యం కానివి, అసలు మన మానవుని యొక్క మేధస్సుకు అందనటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు నా ఎడలు చేశాడు. నేను కన్యకగానే ఉన్నాను, కానీ గర్భం ధరించాను. దేవుడు తన పరిశుద్ధాత్మను నాలో పెట్టి నాకు గర్భాన్ని ఇచ్చి తద్వారా కుమారుడైనటువంటి యేసును నా ద్వారా ఈ లోకానికి ఇచ్చాడు. కనుకనే మరియ తల్లి చెప్పింది, ఆయన నా ఎడల గొప్ప కార్యాలు చేశాడు, అతిశయాలు చేశాడు, నమ్మశక్యంగా అన్నటువంటి విషయాన్ని దేవుడు నా ఎడలు చేశాడు, నేను ధన్యురాలను అని చెప్తూ ఉంది. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మానవ సంబంధమైనచో ఇది కారణం, మానవ సంబంధమే అయితే గనక మరియ తల్లికి జన్మనిచ్చినటువంటి ప్రభు మానవ సంబంధికుడైతే ఆయన దేవునికి కుమారుడని పిలవబడడు. అందుకే మనం దేవమాత అని ఎందుకు అంటున్నాం? మరియ తల్లిని ఎందుకు అంటున్నాం? దేవమాత ఎట్లయింది? ఆమె గర్భాన జన్మించినటువంటి ఆ కుమారుడు అతడు మామూలు కుమారుడు కాదు, ఎవరో వ్యక్తి కాదు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో పిత పుత్ర పరిశుద్ధాత్మ ముగ్గురులో ఉన్నటువంటి ఒకడు ఆ వ్యక్తి వచ్చి ఆ మరియ గర్భాన కుమారునిగా జన్మించాడు. వాక్యము శరీరం ఎత్తుకుంది, శరీరధారి అయింది. వాక్యం మాంసాన్ని ఆపాదించుకుంది, ఆ మాంసం ఆపాదించుకొని బెత్లెహేములో కుమారునిగా జన్మించింది. ఇది వేద సత్యం. కనుకనే మనం గమనించవలసింది, మరియ తల్లి దేవుని కుమారునికి జన్మనిచ్చింది, మానవ కుమారునికి జన్మనివ్వలేదు. కన్యకగా ఒక మానవుని కుమారునికి జన్మనివ్వలేదు. ఆ విధంగా ఇస్తే మరియ తల్లి ఎంతటి గౌరవ ప్రతిష్టలు ఆమె పొంది ఉండేది కాదు. దేవునికి కుమారునికి ఆమె జన్మనిచ్చింది. అందుకే యోహాను సువార్తలో వాక్యం చదవండి, 3వ అధ్యాయంలో 6వ వచనంలో, శరీర మూలముగా జన్మించున్నది శరీరము, ఆత్మ మూలముగా జన్మించున్నది ఆత్మయునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. శరీర మూలంగా జన్మించింది శరీరమే. మనందరం శరీర మూలంగా జన్మించాం. ఎవరైనా ఆత్మ మూలంగా జన్మించినప్పుడు లేదు. మనందరం శరీర మూలంగా అనగా మన తల్లిదండ్రులకు జన్మించాం. మనకు ఒక తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా పరిశుద్ధాత్మ ప్రభావంలో జన్మించిన వాళ్ళు లేరు. ఎవరైనా ఉంటే నేను తప్పనిసరిగా పూజ అయిపోగానే వాళ్ళని కలుసుకుంటాను. అందరం శరీరం మూలంగా జన్మించిన వాళ్ళమే, నీవు నేను మనం అందరం కూడా. కానీ ప్రభు అలా జన్మించలేదు, శరీర మూలంగా జన్మించలేదు. శరీర మూలంగా జన్మించిన వాడు ప్రభు అయితే ఆయన శరీరమును ఆయన మాత్రమే ఉంటాడు, కానీ ఆత్మ మూలముగా జన్మించాడు. అయితే క్రైస్తవులమైనటువంటి మనము శరీర మూలంగా జన్మించిన తరువాత మనము బప్తిస్మం ద్వారా తిరిగి మళ్ళీ మనం ఆత్మ మూలంగా మనం జన్మిస్తాం. అయితే ప్రభు పొందినటువంటి ఆత్మ మూలాన్ని మనం పొందుకోలేం, అంతటి అంతస్తును మనం పొందుకోలేం. కొద్ది ఆత్మను మనం గ్రహించుకొని మన రక్షణకు సరిపడ ఆత్మను గ్రహించుకొని మనం జన్మిస్తాము. కనుక శరీర మూలముగా జన్మించున్నది ఆత్మ మూలముగా, శరీరమును ఆత్మ మూలముగా జన్మించున్నది ఆత్మనై ఉన్నది అన్నారు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక గొప్ప అద్భుత కార్యం మంగళవార్తలో ప్రభువు మంగళవార్తను, ఆ శుభవార్తను మరియ తల్లికి వినిపించినప్పుడు ఒక గొప్ప అద్భుతం అనేది ఇక్కడ జరిగింది. ఇక్కడ మరియ తల్లి కన్యకగా ఉండడానికి ఇష్టపడిందట. ఎందుకంటే ఆమె ఎంతో ప్రార్థనా పరురాలు, భక్తి పరురాలు. ఆమె అమలోద్భవి, జన్మపాపం లేకుండా ఉద్భవించినటువంటి మాత కన్యకగా ఉండిపోదాం అనుకుందంట. అంటే ఒక్కటే అడుక్కుందంట ప్రభుని, అయ్యా నేను కన్యకగా ఉంటాను,
నీ కుమారునికి నేను జన్మనిచ్చే కన్యకగా ఉంటానంటే ప్రభు ఒప్పుకోలేదట. ఒప్పుకోక ఇంకొక వరాన్ని ఇచ్చాడు తెలుసా మీకు? ఏమిటి ఆ వరం? దివ్య మాతృత్వాన్ని ఆపాదించాడు మరియ తల్లికి. కన్యకగా ఉంది, తల్లిగా ఉంది. ఇది చాలా గొప్ప విషయం, మనకు అందనటువంటి విషయం మన మేధస్సుకి. అందుకే మరియ తల్లి కన్యకగా ఉండడానికి ఇష్టపడింది, కానీ దేవుడు ఆమెకు దివ్య మాతృత్వాన్ని ఆపాదించాడు. దివ్య మాతృత్వం జనవరి 1వ తారీఖు మన పండగ చేసుకుంటాం, మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవం అని. అంటే ఆమె కన్యకగా ఉండడానికి ఇష్టపడింది, కానీ దేవుడు ఆమెకు దివ్య మాతృత్వాన్ని, అంటే మదర్హుడ్, ఆ దివ్య మాతృత్వాన్ని ఆపాదించాడు దేవుడు. 2 అద్భుతాలు చేశాడు. కన్యకగా ఉంది, తల్లిగా ఉంది. ఇక్కడ ఎవరైనా అలా ఉండగలుగుతారా? స్త్రీలు ఉండలేరు. ఉంటే కన్యకగా ఉండాలి, లేదంటే తల్లిగా ఉండాలి. ఈ 2 కాకుండా ఎవరైనా ఉన్నారంటే కనుక వాళ్ళు భూమికి 10 అడుగులు ఎత్తులో ఉన్నట్టే, ఎందుకంటే మోక్షానికి వెళ్ళాలి కాబట్టి మరియ తల్లి ఒక్కటి మాత్రమే స్త్రీలందరిలో కన్యకగా, అలానే తల్లిగా ఉండేసిన గొప్ప అనుగ్రహాన్ని దేవుడు ఆమెకు ఆపాదించాడు. ఇది ఎలా సాధ్యం? నాకు కూడా చాలా ఆశ్చర్యమే. ఎందుకంటే ఎలా సాధ్యం, దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? కన్యకగా ఉంది, తల్లిగా ఉంది. ఆమె కన్యకయును తల్లియును. అందుకే మనం చాలాసార్లు ప్రార్థనలు చెప్తాం, కన్యకను తల్లియును అయిన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడును గాక. ఎక్కడ చెప్తాం మనం? దివ్యసప్రసాద ఆరాధనలో మనం దైవస్తుతులు చెప్పినప్పుడు కన్యకను తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడును గాక అని చెప్తాం. కన్యక, తల్లి 2 చాలా గొప్ప విషయం ఇది. క్రీస్తునందు ప్రియులారా, ఇది ఎలా సాధ్యం? ఎలా మనం ఆమె తల్లి అని కన్యక చెప్పగలుగుతామంటే, నేను ఇందాక చదివినటువంటి మొదటి పట్టణంలో మాటలే, ఆహాజుతో దేవుడు చెప్పినటువంటి, ప్రభు చెప్పినటువంటి మాటలే. నీవు నా కార్యాలను శంకించవద్దు, నీవు నా కార్యాలను అనుమానపడవద్దు, నీవు సందేహించవద్దు. నా కార్యాలను గురించి నీకు ఎలాంటి సంకోచం వద్దు. నీవేదైనా కోరుకో, భూమి అగాధపు లోతుల్లో నుంచి కానీ, అత్యున్నతమైనటువంటి ఆకాశం నుంచి కానీ దాన్ని నీకు నెరవేరుస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ఫలమే మరియ తల్లి కన్యకగా, అలానే తల్లిగా ఉంది. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఎందుకంటే మనకు తెలుసు కదా, దేవుడు ఆయన ఈ భూమి ఆకాశములను సృష్టించినప్పుడు ఆయన ఏ పదార్థం నుంచి సృష్టించాడు? ఏదైనా ఒక పదార్థం తీసుకున్నాడా? మనిషిని అంటే మట్టి నుండి సృష్టించాడు. మనిషిని సృష్టించడానికి మనకి ఇవ్వబడినటువంటి కథనం, బైబిల్ గ్రంథంలో ఇవ్వబడిన కథనం ఒక మట్టి ముద్ద. కానీ ఈ సమస్తాన్ని సృష్టించినప్పుడు ఆయన శూన్యము నుంచి సృష్టించాడు. ఎందుకంటే ఆదికాండంలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడి ఉంది. అక్కడ ఏం రాయబడి ఉంది? చదవండి. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను, భూమికి ఒక ఆకారము లేకుండాను. అంటే నిరాకారము నుంచి ఆయన ఆకారాన్ని తెప్పించగలిగాడు. అంత శక్తివంతమైనటువంటి దేవుడు నిరాకారము నుంచి ఆకారాన్ని తెప్పించగలిగిన వాడు. కనుక ఎంతటి భూమిని, సృష్టిని, సమస్త జీవజాలాన్ని, ఈ అంతరిక్షాను, అంత సమస్తాన్ని సృష్టించగలిగినటువంటి దేవునికి ఒక స్త్రీని కన్యకగా, తల్లిగా ఉంచడానికి అసాధ్యమా? అందుకే మరియ తల్లికి ఇందాక మనం చదివినటువంటి ఆ మాటల్లో ఒక మాట వ్రాయబడి ఉంది. 37వ వచనం, లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో 37వ వచనం. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదీను లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అసాధ్యమైనది ఏది లేదు, ఏది లేదు. అసాధ్యమైనది కూడా ఏది కూడా లేదు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన నిరాకారము నుంచి ఆకారాన్ని సృష్టించగలగలడు, శూన్యము నుంచి సమస్తాన్ని కూడా సృష్టించగలడు దేవుడు. కనుక కన్య గర్భము నుంచి ఆయన దివ్య మాతృత్వాన్ని ఆయన ఏర్పాటు చేయగలడు. కనుకనే ఈ శుభవర్తమానంలో ఆ మాటను ఉంచాడు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, అందుకే ప్రభువు మరొక గుర్తు కూడా చూపించారు ఈ మంగళవార్తలో. ఏంటి ఆ గుర్తు? నీ చుట్టమైనటువంటి ఎలిజబెతమ్మను చూడు, ఆమె ముసలిది, వయసు మళ్ళీపోయినది కదా, గొడ్రాలైనటువంటి ఆమె, నిందించబడినటువంటి ఆమె గర్భం ధరించి ఎప్పటికే 6వ మాసము. మరియకు తెలియదు ఈ విషయం. మరియకు అసలు ఆశ్చర్యపడింది. ఎందుకంటే తన గర్భాన పడినటువంటి బిడ్డను గురించి మాత్రమే కాదు, గొడ్రాలని పేరు పడినటువంటి, సరే పేరు పడినప్పటికి కూడా వయసు కూడా మళ్ళినటువంటి 2 విషయాలు ఎలిజబెతమ్మ, ఆమె ఆ స్త్రీ జీవితంలో 2 ఆటంకాలు ఉన్నాయి.
ఒకటేమో గొడ్రాలుగా ఉంది ఎన్నో సంవత్సరాలుగా, రెండవదేమో వయసు కూడా మళ్ళీపోయింది. అయినప్పటికీ కూడా దేవుడు గొప్ప అద్భుతాన్ని అక్కడ చేశాడు. ఇక్కడ చిన్న అద్భుతాన్ని చూపించాడు మరియ తల్లికి. ఎందుకంటే ఒక పెద్ద అద్భుతం చేయాలి అంటే దానికి మూలం ఒక చిన్న అద్భుతం దేవుడు చేస్తాడు. అంటే ఒక గొప్ప సూచన నీకు ఇవ్వాలి అంటే దేవుడు మరొక చిన్న సూచన దాని ప్రక్కన పెడతాడు. అందుకే ఇక్కడ మరియ తల్లికి చేసినటువంటి గొప్ప పెద్ద అద్భుతానికి మరొక చిన్న అద్భుతాన్ని చూపించాడు. అయితే ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఎలిజబెత్ అమ్మ జకరియాకి జన్మించినటువంటి ఆ పుత్రుడు అతడు శరీర మూలముగా జన్మించిన వాడే, అనగా అతడు ఆత్మ మూలముగా జన్మించిన వాడు కాదు. బప్తిస్మ యోహాను శరీర మూలముగా జన్మించిన వాడు. అయితే అందుకే ప్రభు ఆ తర్వాత సువార్తలు మనం చదువుతాం, శరీర మూలముగా జన్మించినటువంటి భూ నరులందరిలో బప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు ఎవడూ లేడని ప్రభు కీర్తించాడు. వచనాలు ఎక్కడ చదువుతాం మనం, అది యోహాను సువార్తలు అనుకుంటాను, చెప్తాడు శరీర మూలముగా జన్మించినటువంటి నరులందరిలో బప్తిస్మ యోహాను కంటే మించినవాడు ఎవరూ లేడు. అయితే ఇక్కడ ఎలిజబెత్ అమ్మకు ఏమాత్రం కూడా పరిశుద్ధ ప్రభావంలో జన్మించలేదు, శరీర మూలముగా జకరియా ద్వారానే జన్మించాడు. అయితే అద్భుతం ఏంటంటే వయసు మళ్ళినటువంటి స్త్రీ, గొడ్రాలైనటువంటి స్త్రీకి దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. అంటే ఒక పెద్ద అద్భుతానికి ముందు ఒక చిన్న అద్భుతం మనకు కనపడుతుంది. అంటే ఒక పెద్ద తుఫానుకు ముందు మనకు ఒక చిన్న చినుకు కనపడ్డట్టుగా దేవుడు అద్భుతాన్ని సూచించాడు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మరియ తల్లి అందుకే చెప్తుంది ఇక్కడ ఆమె దేవుడు నా ఎడల గొప్ప అతిశయాలు చేశాడు అని. అయితే ఈరోజు నేను మీకు ఒకే ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పి ముగిస్తాను. ఎలా ఆమె కన్యకగా ఉండడానికి, తల్లిగా ఉండడానికి ఇది ఎలా సాధ్యం, నేను దీని గురించి చాలా లోతుగా చదవడానికి ప్రయత్నం చేశాను. ఈ మధ్య నేను దాని గురించి బాగా చదువుతూ ఉంటే అమెరికాకు చెందినటువంటి ఒక గురువు ప్రసంగం నేను విన్నాను ఈ మధ్య యూట్యూబ్లో. దీని గురించి ఆ మ్యాటర్ నేను పదే పదే టైప్ చేస్తూ వెళుతూ ఉన్నాను. హౌ కెన్ బీ పాసిబుల్ మదర్ మేరీ బీ ఏ వర్జిన్, కెన్ బీ ఏ మదర్ అని చేస్తూ ఉంటే యూట్యూబ్లో నాకు ఒక అమెరికా గురువు చెప్పినటువంటి ప్రసంగం దగ్గరగా నా విశ్వాసానికి సరిపడా ఉంది. అందుకే నేను దానిని ఇక్కడ మీకు ప్రస్తావించాలనుకున్నాను, అది సముచితం అనుకున్నాను, దానిని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఒక మాట చెప్పాడు, బలమైనటువంటి మాట చెప్పాడు. అదేమిటంటే దేవుడు మన నుండి ఏదైనా కోరుకున్నప్పుడు, బాగా వినండి మీరు, దేవుడు మన నుండి ఏదైనా కోరుకున్నప్పుడు, లేకుంటే దేవుడు ఏదైనా మన నుండి ఆశిస్తున్నప్పుడు ఆయన మన నుండి ఏది కూడా తీసివేయడట. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీ నుండి ఏదైనా ఆశిస్తున్నప్పుడు నువ్వు అనుకుంటావు, అమ్మ దేవుడు అడిగాడు, ఇంక పోయింది, నా జీవితం పోయింది, లేకుంటే నా జీవితం ఇక నేలపాలైపోయింది అని అనుకోవడానికి లేదు. దేవుడు నీ నుండి ఏదైనా కోరుకున్నప్పుడు, ఆయన నీ నుండి ఏది కూడా తీసివేయడు. దానికి బదులుగా రెట్టింపుగా దేవుడు ఇంకో గొప్ప బహుమానాన్ని ఇస్తాడట. ఇది చాలా మనం ధ్యానించవలసినటువంటి అంశం. దేవుడు మన నుండి ఏదైనా ఆశిస్తున్నప్పుడు, కోరుకున్నప్పుడు ఆయన మన నుండి ఏది తీసివేయడు. దానికి బదులుగా ఆయన అనేక అనుగ్రహాలు జతపరుస్తాడు. హీ టేక్స్ అవే నథింగ్ ఫ్రమ్ అస్ బట్ హీ యాడ్స్ అంటాడు. మనం ఏమి కోల్పోం కానీ మనం పొందుకుంటామట. అంటే దేవుడు మన నుండి ఏదైనా కోరుకుంటే దేవుడు మనల్ని నిరుత్సాహపరచడట, ఉత్సాహపరుస్తాడట. మన నుండి దేవుడు ఏదైనా ఆశిస్తే దాంతో ఇక మన జీవితం ఇంకా అయిపోయింది అనుకోవడానికి లేదట. దానికి బదులుగా దేవుడు రెట్టింపిస్తాడట. అందుకే మీరు చాలాసార్లు గురువుల విషయంలో మీరు చూస్తారు కదా, ప్రభు శిష్యులు అడిగారు, అయ్యా మేము ఎన్ని వదిలిపెట్టి వచ్చాం కదా, ఏది గలిలే సముద్రాన్ని వదిలిపెట్టాం, మా జీవనోపాధి, మా భార్యను వదిలిపెట్టొచ్చాం, మా తల్లిదండ్రులను వదిలిపెట్టొచ్చాం, మా చీకు వలలను వదిలిపెట్టొచ్చాం, ఆ ఇరిగిపోయినటువంటి పడవలను వదిలిపెట్టొచ్చాం, మాకేం లభిస్తుంది అని ప్రభుని అడిగితే ప్రభు ఏం చెప్పారు? మరి అత్యున్నతమైనటువంటి సింహాసనములో ఇజ్రాయేలు 12 గోత్రాలను తీర్పు తీర్చడానికి మీ అందరికీ కూడా అవకాశం ఉంది అని చెప్పేసి ప్రభు చెప్పాడు. మరియ తల్లి కూడా ఇలానే, ఎప్పుడైతే మరియ తల్లి తాను సమర్పించుకుందో, అవును నేను ప్రభు యొక్క దాసిరాలిని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మరియ తల్లి తన కన్యత్వాన్ని దేవునికి సమర్పించుకుందో, దేవుడు ఆమెకు దివ్య మాతృత్వాన్ని ఆపాదించాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే కన్యకగా ఉండాలి, నేను కన్యకగా ఉంటాను అని మరియ తల్లి ఎప్పుడైతే అనుకుందో, నీవు తల్లిగా కూడా ఉంటావు మరియా, నీవు తల్లిగా కూడా ఉండేటువంటి గొప్ప అనుగ్రహాన్ని నీకు ఇస్తాను అని దేవుడు మరియ తల్లికి వాగ్దానం చేశాడు. కనుకనే ఈనాడు మరియ తల్లిని కన్యకయు తల్లియునైనా,
కన్యకయు మాతయు అయినటువంటి దేవమాత అని మనం పిలుస్తున్నాం. ఆమె కన్యక మాత్రమే కాదు, బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తల్లి దివ్య మాతృత్వాన్ని కూడాను దేవుడు ఆపాదించాడు క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా. అందుకే మనం చాలాసార్లు కూడా అమ్మో దేవుడు నా నుంచి ఏమన్నా అడిగితే అమ్మో నాకు ఎంత పోతుందో, నేను ఎంత పోగొట్టుకుంటానో, అయ్యో అని మనం అనుకోవడానికి లేదు. దానికి బదులుగా దేవుడు మనకి ఇంకా ఎక్కువ ఇస్తాడు. దేవుడు మన నుంచి ఏదైనా కోరుకున్నప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఇస్తాడు, ఇంకా ఎక్కువ ఆపాదిస్తాడు, కావలసినటువంటి పవిత్రతను ఇస్తాడు, అనుగ్రహాలను ఇస్తాడు, వరాలను దేవుడు మనకిస్తాడు. అందుకే అక్కడ రాయబడి ఉంది, దేవునికి మనం ఏదైనా ఇస్తే మనం ఇంకా అన్ని కోల్పోవలసిందే అని సందేహిస్తాం, కానీ ఎక్కువగా దేవుడు మనకి ప్రసాదిస్తాడు. గాబ్రియేలు దూత ప్రవేశం ద్వారా మరియమ్మ తన కళ్యాణ నిశ్చితార్థాన్ని కూడా కోల్పోలేదట. అంటే మరియ తల్లి కళ్యాణ నిశ్చితార్థం జరిగింది కదా, అది కూడా కోల్పోలేదట. మీకు అనుమానం వస్తుంది, అంటే తర్వాత పెళ్లి చేసుకుందా మళ్ళీ నిశ్చితార్థం అయిందని. కళ్యాణ నిశ్చితార్థాన్ని కూడా కోల్పోలేదట మరియ తల్లి. చెప్తాడు, గాబ్రియేలు దూత ప్రవేశం ద్వారా, మంగళవార్త చెప్పడం ద్వారా మరియ తల్లి తన కళ్యాణ నిశ్చితార్థాన్ని కూడా కోల్పోలేదు. కానీ లోక పాపములను మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క కళ్యాణ మహోత్సవానికి ద్వారాలు తెరిచిందట. అందుకే నేను చెప్తాను, బైబిల్ 2 పెళ్లిల మధ్య వ్రాయబడ్డాయి. మొదటి పెళ్ళి ఏమో ఆదాము ఏవమ్మల పెళ్ళి, రెండో పెళ్ళి ప్రభువు సంఘము, వధువు వరుడు, వరుడు క్రీస్తు ప్రభువు, సంఘము వధువు. అందుకే చెప్తున్నాను, మరియా ఆనాడు తాను పోగొట్టుకున్నటువంటి కళ్యాణ నిశ్చితార్థాన్ని ఆమె తిరిగి మళ్ళీ ఎక్కడ పొందిందంటే, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు లోక పాపం నిమిత్తమై గొర్రె పిల్లవలే ఆయన తను తాను బలి చేసుకొని, ఆయన ఆనాడు మరి గొర్రెపిల్ల కళ్యాణ మహోత్సవానికి అనగా సంఘంతో జరిగేటువంటి వివాహానికి ఆయన సంసిద్ధుడైనప్పుడు అప్పుడు తిరిగి మళ్ళీ తన కళ్యాణ నిశ్చితార్థాన్ని ఆమె ధ్యానించిందట. నేను ఆనాడు భర్త అయినటువంటి ఆ నిశ్చయించబడినటువంటి యోసేపుతో నేను ఆ కళ్యాణాన్ని పోగొట్టుకున్నానని నేను బాధపడలేదు. ఎందుకంటే నా కుమారుడు వధువైనటువంటి సంఘంతో ఆయన నిత్య నూతనమైనటువంటి కళ్యాణానికి ద్వారాలు తెరిచాడు తన శిలువ మరణం ద్వారా, తన శిలువ మరణం ద్వారా, తన పునరుత్థానం ద్వారా అని మరియ తల్లి సంతోషించిందంట. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, అవధులు లేనటువంటి సంతోషాన్ని మరియ తల్లి మంగళవార్త ద్వారా పొందింది. దానిని మనం ఈనాడు ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, అందుకే పునీత అగుస్తిన్ వారు ఇలా అంటారు, మరియమ్మ తన కుమారుని గర్భంలో దాల్చినప్పుడు కన్యకగానే ఉండిపోయింది. అది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. మరియ తల్లి ఆ కుమారుని గర్భంలో దాల్చినప్పుడు కన్యకగానే ఉండిపోయింది. ఆ తరువాత అతనికి జన్మనిచ్చినప్పుడు కూడా కన్యకయే. ఆమె తన కన్యత్వాన్ని పోగొట్టుకోలేదు. చేతుల్లో ఎత్తుకున్నప్పుడు కూడా కన్యకయే. చెప్తాడు, స్తన్యమిచ్చి బాలుని పోషించినప్పుడు కూడా కన్యకగానే ఉండిపోయింది అంటాడు. ప్రతి దానిలో కూడా ఆమె కన్యకయే. అంటే గర్భాన పడినప్పుడు కన్యకయే, గర్భాన మోస్తున్నప్పుడు కన్యకయే, అలానే జన్మనిచ్చినప్పుడు కన్యకయే, ప్రభుని ఎత్తుకున్నప్పుడు కన్యకయే, పాలిచ్చి పెంచి పోషించినప్పుడు కూడా ఆమె కన్యకయే అని పునీత అగుస్తిన్ వారు చెప్తూ ఉన్నారు. శాశ్వతమైనటువంటి కన్యక. అందుకే కథోలిక సత్యోపదేశంలో మనం చదివిన కథోలిక సత్యోపదేశంలో 499వ సంఖ్యలో చెప్తాడు, మరియమ్మ శాశ్వతమైనటువంటి కన్యక. తన కన్యత్వాన్ని కోల్పోకుండానే మరియమ్మ తల్లి అయింది. ఇది గొప్పదైనటువంటి దేవుని యొక్క గొప్ప అనుగ్రహం క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా. కనుక ఈనాడు ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఒక్కటే, నమ్ముట నీవంతైతే దేవునికి సమస్తము సాధ్యమే. ఎక్కడుందా వాక్యం మనకి? బైబిల్ గ్రంథంలో మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో 23వ వచనంలో పిశాచుని స్వస్థత, పిశాచగ్రస్తుని స్వస్థత పరిచే విషయంలో ప్రభు చెప్తాడు, ఆ బాలుని తండ్రితో యేసు ప్రభు చెప్తున్నాడు, అయ్యా నమ్ముట నీ వల్లనైతే సమస్తం కూడా నీకు సాధ్యమే అంటాడు. సమస్తం కూడా సాధ్యమే, నమ్మటం నీ వల్ల కావాలి. అది నీవు ఎలా నమ్ముతావో నాకు తెలియదు, ఎలా విశ్వసిస్తావో నాకు తెలియదు, నీ వల్లనవుతుందో నాకు తెలియదు. ఒకవేళ నీ వల్లనయ్యి నీవు కనుక నమ్మితే సమస్తం కూడా సాధ్యమే. మరియమ్మ నమ్మింది, దేవుని యొక్క శుభవర్తమానాన్ని నమ్మింది. కనుకనే ఇదిగో నేను ప్రభు యొక్క దాసిరాలను, నా మాట చొప్పుని జరగాలి, ఇది జరగాలి అని నమ్మింది. కనుకనే ఈనాడు దేవమాతగా మనందరి ఎదుట ఉంది. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఈనాడు ఈ పరిశుద్ధమైనటువంటి దినాన మనమందరం కూడా మరియ తల్లి యొక్క
మరి శుభవర్తమానాన్ని ధ్యానించే మనము ఎంతవరకు ప్రభు యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మనం నమ్మగలుగుతాం? దేవుడు మన జీవితంలో అతిశయాలు చేయాలి అంటే ఆయన ప్రభుని 100 సార్లు ప్రార్థిస్తే కాదు, నీ ప్రార్థన వెనుక బలమైనటువంటి విశ్వాసం ఉండాలి, తేలిపోయినటువంటి విశ్వాసం ఉండాలి. అది కేవలం ఒక నీటిలో కొట్టుకొని పోయేటువంటి విశ్వాసం లా కాకుండా, నీటికి ఎదురీటటువంటి చేపలు ఏ విధంగానైతే ఎదురెత్తుతాయో నీ కష్టాల్లో, నీ యొక్క బాధల్లో, నీ సమస్యలు అన్నింటిలో కూడా ఎదురీదేటువంటి విశ్వాసం నీలో ఉంటే అద్భుత కార్యాలు చూస్తావు, అతిశయమైనటువంటి కార్యాలు చూస్తావు. అది మరియమ్మ ఈనాడు తనకు చెప్పబడినటువంటి మంగళవార్త ద్వారా మనందరికీ కూడాను మరియ తల్లి ఇచ్చేటువంటి సందేశం అదే. కనుక ఈనాడు ప్రత్యేకంగా మరియ తల్లిని ప్రార్థన చేద్దాం. ఆ మరియ తల్లి యొక్క దీవెనల ద్వారా మనమందరం కూడా మనం విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అందరం నిలబడి మన స్త్రీ సభ ప్రకటన ప్రకారం ఈరోజు తప్పనిసరిగా మనందరం కూడా ఏం చేయాలి? విశ్వాస సంగ్రహం చెప్పాలి. అందరూ నిలబడండి. ఈ విశ్వాస సంగ్రహం చెప్పేటప్పుడు ఒక్క వచనం, 3వ వచనంలోనే 3వ విశ్వాసం, మొత్తం 12 విశ్వాస సంగ్రహంలో 12 వచనాలు ఉంటాయి. 3వ వచనం వచ్చినప్పుడు ఆపి మోకరించాలి. ఎందుకు? అతడు పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టాను అనేటువంటి వచనం ఈరోజు మనం చేసుకునేటువంటి పండుగను సూచిస్తుంది. కాబట్టి విశ్వాస సంగ్రహాన్ని ఇప్పుడు చాలా స్పష్టంగా నిదానంగా చెప్దాం. విశ్వాసుల ప్రార్థన లేదు కాబట్టి ఆ 3వ వాక్యం వచ్చినప్పుడు ఆ చెప్పిన తర్వాత మోకాలు వంచి ఒక్కసారి అట్లా మరియ తల్లికి వందనాలు చెల్లించండి. నిదానంగా చెప్పాలి. విశ్వాస సంగ్రహము కలిసి అందరం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభు యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. మోకరించండి. అందరం నిలబడి పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కూర్చోనండి. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి సమర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్టులా ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని మనిషోతార పరమ రహస్యమును
తన ప్రారంభ దిశగా గ్రహించి శ్రీ సభ వేడుకలను జరుపుకొనుచూ ఉన్నది. ఆ ఆనందముతో శ్రీ సభ తోడుకొని వచ్చిన ఈ కానుకలను దయతో అంగీకరింపుము. ఈ దివ్య సంస్కారమునందు మేము నీ ప్రేమను తనివి తీరా చవిచూడ కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలినవార పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. పరిశుద్ధాత్మ శక్తి ప్రభావమున క్రీస్తు మానవుల మధ్య మానవుల కొరకు జన్మింపనున్నాడని దేవదూత ప్రకటించిన శుభవార్తను కన్యక అయిన మరియమాత భక్తి విశ్వాసములతో స్వీకరించెను. ప్రేమతో ఆమె క్రీస్తును తన నిష్కలంక గర్భమందు మోసెను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన వాగ్దానములు నెరవేరునట్లును ప్రపంచ ప్రజల నిరీక్షణము ఫలించునట్లును ఆమె అటులా చేశాను. కావున క్రీస్తు ద్వారా దూతల పరివారము నీ వైభవమును ఆరాధించుచున్నది. నిత్యము నీ సింహాసనము ఎదుట నిలచి ఆనందించుచున్నది. వారలతో మా స్వరములను ఏకము చేయుమని నిన్ను ప్రార్థించుచు మేమందరము కలిసి నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన ఓ ప్రభువా, నీవు నెక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరము రక్తము అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నీరే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్ల నీరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము, నీ ఉత్థానము చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. దయగల సర్వేశ్వర, ఈనాడు దివ్య బలి పూజను కొని ఆడుతున్నటువంటి కుటుంబాలను ప్రత్యేక విధంగా దీవించి ఆశీర్వదించండి. జన్మదినోత్సవం జరుపుకునే బిడ్డలను ప్రత్యేక విధంగా ఆశీర్వదించమని, దీర్ఘాయుష్ను దయచేయమని, ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకునే విధంగా ఆ బిడ్డ జీవితాన్ని ఆశీర్వదించమని ప్రతిమాలి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రార్థన కొని ఆడుతున్నటువంటి పునీత అంతోని వారి వీధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించమని, వారి కుటుంబాల్లో ఎటువంటి అవసరం ఉన్నా కానీ శాంతి సమాధానంతో ఆయురారోగ్య భాగ్యాలతోటి ఆ కుటుంబాలన్నింటినీ కూడా దీవించమని ప్రతిమాలి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉత్థానముగతమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియే మాతతోను, ఆమె భర్త అయిన పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఏలిన వారి శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరం సమాధానమును తెలుపుకొందము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. కన్య మరియ గర్భాన ఉద్భవించిన ప్రభు ఇదిగో. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ఆయన ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ. క్రీస్తు శరీర రక్తములు మన జీవమునకు కాపాడునుగాక.
దాసుడనైన నేను దేవుని వారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను చుడుచున్నారు, నా ఎముకలను ఇచ్చినారని దేవుని వారి పేరిట పూర్వకాలములు దావీదు దీర్ఘదర్శి వచించిన నా కళ్ళలో ఉన్నది చూచి దేవుని వారి 5 గాయములను మిగిలిన ప్రతి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలపు చేసి ధ్యానించే సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ అనే ప్రకృతి తలపాలను నా అక్రమముల మీద నిజమైన మనస్తాపము వారిని దిద్దుకున్న మీకు దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయముందు ముద్రింప అవతరింపబడినది నా మంచి చేసుకో దేవుడు వారిని నా ఆత్మ యొక్క మేలై నాసికాంశతో ప్రతిపాది ప్రార్థించుతున్నాను తండ్రి. తండ్రి మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవుని ప్రసాదం చేతారణమై మావన దేవుడు వారితో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారిని మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారిని పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఈ దినము దివ్య పూజాలను సమర్పించినటువంటి కుటుంబ దైవ దేవుడు నిండారుగా దీవించినను మీ దాంతో
వారి వీధిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లు వారు తలచినటువంటి ప్రతి తలపు కూడా దీవెనకరంగా ఉండి వారికి దయచేయగలరు కూడా భక్తిగా ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. దేవుని ప్రసాదం చేతాన్ని మరి మా వందనం దేవుని వారితో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారిని మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారిని. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిజమైన విశ్వాసపు పరమ రహస్యములను మా మనస్సులందు స్థిరపరచుమని ప్రార్థించుచున్నాము. తద్వారా కన్యకైన మరియమాత నుండి జన్మించిన శిశువు నిజముగా దేవుడనియు నిజముగా మానవుడనియు విశ్వసించుచున్న మేము అతని ఉత్థాన శక్తిచే నిత్యానందమును అనుభవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.